శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. బ్రహ్మవైవర్త పురాణ లక్షణాలు ఫలశ్రుతి. శౌనకుడు ఇట్లు చెప్పాను: నేటికి నా జన్మ సఫలమైంది, నా బ్రతుకు మంచి బ్రతుకైనది. బ్రహ్మవైవర్త ఫలం ఏ విఘ్నాలు లేకుండా మోక్షానికి కారణమగట. ఓ వత్స, అభయమిమ్ము. ఓ తండ్రి, నాకు అభయమిమ్ము. నివేదించవలసింది కొంచెమున్నదని నేను కోరుతున్నాననగా సూతుడు ఇట్లు పలికెను: ఓ మహాభాగా, భయం వదల నీకేమి కావాలనో దాన్ని ప్రశ్నించము. గోప్యమైన దాన్ని, మనోహరమైన దాన్ని అంతా నీకు తెలిపాను అనగా శౌనకుడు ఇప్పుడు పురాణాల లక్షణం, వాని సంఖ్యను, దాని ఫలాన్ని వినదలిచితిని. ఓ పుత్రక అని చెప్పగా శౌనక, ఇతిహాసం పురాణాలు విస్తారమైనవి. సంహితలు పంచరాత్రములు ఉన్నదున్నట్లు చెప్పెదను. సర్గము, ప్రతిసర్గం, వంశములు, మన్వంతరాలు, అనువంశముల చరిత్ర అని పురాణానికి 5 లక్షణాలు. ఇవి ఉపపురాణాల లక్షణాలని కూడా బుద్ధులంటారు. మహాపురాణాల లక్షణం నీకు చెబుతున్నాను. సృష్టి, విసృష్టి, వాటి ఉనికి, వాటి పాలన, కర్మల వాసన, మనువుల వార్త క్రమంగా ఉండను. అట్లే ప్రళయాల వర్ణన, మోక్ష నిరూపణం, హరికీర్తనం విడివిడిగా, వేదముల విషయం 10 కన్నా ఎక్కువగా లక్షణములని చెప్పుదురు. పురాణాల సంఖ్య నీకు చెబుతున్నాను, తెలుసుకొనుము. పరమైన బ్రహ్మపురాణం 10,000, పద్మపురాణం 10,000 శ్లోకాలు, పద్మపురాణం 55,000 అని అందరు. విష్ణు పురాణం 23,000, శివపురాణం 24,000, శ్రీమద్ భాగవతం 18,000 గ్రంథం, నారద పురాణం 25,000 చెప్పుదురు. మార్కండేయ పురాణం 9,000, పరమమైన రుచిరమైన అగ్నిపురాణం 15,400 గ్రంథం కలదని. పురాణ శ్రేష్టమైన భవిష్య పురాణం 14,500 గ్రంథం అందరు. బ్రహ్మవైవర్త పురాణం 18,000. ఇంకనో బుధులు అన్ని పురాణముల సారమైన లింగ పురాణం 11,000, వరాహ పురాణం 24,000, పరమైన స్కాంద పురాణం 81,100 గ్రంథమని, అది శ్రేష్టమైనదని సజ్జనులు నిర్ణయించిరి. వామన పురాణం 10,000, కూర్మ పురాణం 17,000, మత్స్య పురాణం 14,000 అని పండితులు చెబుతారు. గరుడ పురాణం 19,000, పరమైన బ్రహ్మాండ పురాణం 12,000 అని. ఈ విధంగా పురాణాల లెక్క 4 లక్షలని చెబుతారు. 18 పురాణాలకు ఇట్లే అని బుధులు తెలిపిరి. ఇట్లు ఉపపురాణాలు 18 అనిరి. భారతం ఇతిహాసం, వాల్మీకి రామాయణం కావ్యం, కృష్ణ మహాత్య పూర్వకమైన పంచరాత్రంలో 5: వాసిష్టం, నారదీయం, కాపిలం, గౌతమీయం, సనత్ కుమారీయం. ఇట్లా పంచరాత్రంలో 5 కృష్ణ భక్తితో కూడిన సంహితలు: బ్రహ్మ సంహిత, శివ సంహిత, ప్రహ్లాద సంహిత, గౌతమ సంహిత, కుమార సంహిత 5 అని చెబుతారు. ఇట్లా విడివిడిగా క్రమంగా అంతయు నీకు తెలిపితిని. ఇట్లా ఈ విపులమైన శాస్త్రాన్ని నాకు కూడా తెలిసినట్టుగా చెప్పితిని. గోలోకంలో రాసమండలమంది ఈ బ్రహ్మవైవర్త పురాణాన్ని సాక్షాత్తు భగవంతుడైన శ్రీ విష్ణువు తన భక్తుడైన బ్రహ్మకు చెప్పగా, బ్రహ్మ ధర్మునికి, ధర్మిష్ఠుడైన ధర్ముడు నారాయణమునికి, నారాయణుడు నారదునికి, నారదుడు భక్తుడినైన నాకు చెప్పెను. ఓ మునిశ్రేష్ఠ, నేను వరిష్ఠుడవైన నీకు దాన్ని చెబుతున్నాను. ఇష్టమైన బ్రహ్మవైవర్త మహాపురాణం చాలా దుర్లభమైనది. ఇది విశ్వముల సమూహాన్ని, జీవులందరూ పరమాత్మను ఆత్మగా కలవారిని వర్ణించును. కర్మలు చేయవారి కర్మలకు ఆ బ్రహ్మయే సాక్షి అని ఆ బ్రహ్మను ఇందులో వర్ణించిరి. అతని ఉత్తమమైన విభూతిని ఇందులో వర్ణించినందువల్ల ఇది బ్రహ్మవైవర్తమైనది అని ఇట్లా పండితులందరూ. పుణ్యప్రదమైనది, మంగళప్రదమైనది, మంగళమునిచ్చినది అయిన ఈ పురాణం చాలా దాచదగినది, రహస్యమైనది. ఇందులో అంతా రమ్యమే, నిత్యనూతనమే. ఈ పురాణం హరిభక్తినిచ్చినది, దుర్లభమైన హరిదాస్యాన్నిచ్చినది, సుఖాన్నిచ్చినది, బ్రహ్మనిచ్చినది, సారమైనది, శోక సంతాపాల నుండి రక్షించినది, నదుల్లో గంగవలే వెంటనే ముక్తినిచ్చినది, శుభమైనది, తీర్థాల్లో పుష్కరం శుద్ధమైనది, పురములలో కాశీ అన్ని దేశాల కన్నా భారతవర్షం శుద్ధం, అది వెంటనే ముక్తినిచ్చినది, శుభమైనది, పర్వతాలలో సుమేరువు, పుష్పాలలో పారిజాతం, ఆకుల్లో తులసీపత్రం, వ్రతాల్లో ఏకాదశి వ్రతం, వృక్షాల్లో కల్పవృక్షం, దేవతల్లో శ్రీకృష్ణుడు, జ్ఞానేంద్రుల్లో మహాదేవుడు, యోగేంద్రుల్లో గణేశ్వరుడు, సిద్ధేంద్రుల్లో కపిలుడు, తేజస్వుల్లో సూర్యుడు, వైష్ణవుల్లో అగ్రణి అయిన భగవాన్ సనత్కుమారుడు, రాజుల్లో రాముడు, ధనుర్ధారుల్లో లక్ష్మణుడు, దేవతా స్త్రీలలో మహాపుణ్యవతి సతి దుర్గా, కృష్ణుని ప్రేయసుల్లో ప్రాణాధికమైన రాధ, ఈశ్వరీల్లో లక్ష్మి, పండితుల్లో సరస్వతి. ఎట్లో అట్లే అన్ని పురాణాలలో బ్రహ్మవైవర్త పురాణం సర్వశ్రేష్టం. దీనికంటే విశిష్టమైనది ఏదీ లేదు. ఇది సుఖమిచ్చినది, మధురమైనది, పుణ్యమిచ్చినది. ఇది సందేహాలను తొలగించు పురాణమని ప్రసిద్ధి. ఈ లోకంలో సుఖంనిచ్చినది, అన్ని సంపదలను బాగుగా ఇచ్చినది, శుభమును పుణ్యమును ఇచ్చినది, విఘ్నాలు నశింపచేయనది, హరిదాస్యంనిచ్చినది, పరలోకంలో ఆనందంనిచ్చినది. యజ్ఞాలు, తీర్థాలు, వ్రతాలు, తపస్సులు, భూప్రదక్షిణం వీటితో
ఫలమిచ్చినది ఇది. ఓ పుత్రక, ఏకాగ్రతతో ఈ పురాణం విన్న గుణవంతుడు, విద్వాంసుడు, వైష్ణవుడు, విష్ణుభక్తుడు అయిన కొడుకును పొందును. దుర్భగా వినన స్వామి సౌభాగ్యం పొందును. చచ్చిన పిల్లలు గలది కాకవంజ, మహావంజ, పాపిని వీరందరూ పురాణ శ్రవణం వల్ల చిరంజీవులైన పుత్రుల్ని పొందుతారు. పుత్రులు లేనివాడు పుత్రుని పొందును. భార్య లేనివాడు ప్రియ భార్యను పొందును. కీర్తి లేనివాడు మంచి కీర్తిని పొందగలడు. మూర్ఖుడు పండితుడగును. రోగబాధితుడు రోగం నుండి ముక్తుడగును. బంధితుడు బంధముక్తుడు కాగలడు. భయం కలవాడు భయ విముక్తుడు. ఆపదలో ఉన్నవాడు ఆపద నుండి విముక్తుడు కాగలడు. అరణ్య ప్రాంతంలో భయపడినవాడు దావాగ్నియందు ఉన్నవాడు విముక్తుడగట నిశ్చయం. పాపము, కుష్టు, దారిద్ర్యం, రోగం, శోకం, దారుణం ఇవన్నీ ఈ పురాణ శ్రవణం వల్లనే లేకుండా పోవును. పుణ్యం లేనివాడు సగం శ్లోకపాదం ప్రయత్నంగా విన్న 1,00,000 గోవులను దానం చేసిన పుణ్యం పొందగలడు. ఇందు అనుమానం లేదు. శుద్ధకాలమందు ఇంద్రియాలను జయించి 4 భాగములు గల ఈ పురాణాన్ని సంకల్పంతో భక్తితో దక్షిణ ఇచ్చి విన్న బాల్యంలో, కౌమారంలో, వార్ధక్యంలో కోటి జన్మల నుండి సంపాదించిన పాపం నుండి ముక్తుడగను. శ్రీకృష్ణ రూపాన్ని ధరించి రత్నాలతో నిర్మించిన పల్లకీలో తప్పక గోలోకానికి పోయి నిత్యము కృష్ణదాస్యం పొందును. లెక్కలేనంత మంది బ్రహ్మలు పడిపోయినను అంతకాలం వరకు ఈతడు మాత్రం పడిపోడు. పరమాత్మకు సమీపంలో పార్షదుడై ఉండి చిరకాలం సేవ చేయను. చక్కగా స్నానం చేసి నిగ్రహంతో శుచి అయి బ్రహ్మఖండం విని పాయసం, పిండి వంటలు, పండ్లు, తాంబూలాలు ఇచ్చి పురాణం చెప్పిన వానికి తినిపించి అతనికి సువర్ణం ఇవ్వవలెను. చందనం, తెల్లపూలమాల, మనోహరమైన సూక్ష్మ వస్త్రం వాసుదేవునికి నివేదించి పురాణం చెప్పిన వారికి ఇవ్వవలెను. వినసొంపైన అమృతం వంటి ప్రకృతి ఖండమును విని పెరుగన్నం అతడికి పెట్టి అతడికి బంగారం దానం ఇవ్వాలి. గణపతి ఖండం విన్న తరువాత భక్తిపూర్వకంగా దూడతో కూడిన రమ్యమైన గోవును విఘ్ననాశకునికి ప్రయత్నంగా ఇవ్వాలి. స్వర్ణయజ్ఞోపవీతం, తెల్లని గుర్రం, ఛత్రం, మాల, స్వస్తికమైన నువ్వుల లేట్లు, కాలదేశ అనుగుణంగా లభించు పండిన పండ్లను వాచకునికి ఇవ్వవలెను. భక్తుడు శ్రీకృష్ణ జన్మఖండాన్ని భక్తితో విని వాచకునికి పండ్లు, రత్నాలతో చేసిన ఉంగరం, సన్నని వస్త్రం, మాల, ఉత్తమమైన బంగారు కుండలముల మాలలు, శ్రేష్టమైన ఉయ్యల, పండిన ఫలములు, పాలు సర్వమును దక్షిణగా ఇవ్వాలి. తప్పక స్తుతి చెయ్యాలి. పరమాదరంతో 9 బ్రాహ్మణులకు భుజింప చెయ్యాలి. బ్రాహ్మణుడు, వైష్ణవుడు, శాస్త్ర నిష్ణాతుడు, పండితుడైన ఉత్తమం. అట్లు శుద్ధిలేని వాచకుని పెట్టుకున్న నిష్ఫలమగను. శ్రీకృష్ణుడన్న విముఖుడైన దుష్టుడైన బ్రాహ్మణుడైన ఉపదేశం అందని వాని కన్నను శ్రీకృష్ణుని యందు భక్తి కలవారి నుండి పురాణం వినకపోయిన ఎడల భక్తిని పుణ్యమును పొందడు. ఇదివరలో చేసిన పుణ్యాన్ని కూడా పోగొట్టుకొనను. శ్రీకృష్ణ భక్తి కలవాని నుండి పురాణం విన్నవాడు భక్తిని పుణ్యాన్ని పొందగలడు. చివరిలో శ్రీహరి స్థానం పొందను. గురుముఖం నుండి విన్న దీన్నంతయు నీకు తెలిపితిని. ఓ విప్రేంద్ర, అనుమతి నిమ్ము. నారాయణాశ్రమానికి పోవదును. విప్ర సమూహాన్ని చూసి నమస్కారం చేయుటకు వచ్చి తిని. ఆపై మీ ఆజ్ఞతో బ్రహ్మవైవర్తం చెప్పి తిని. బ్రాహ్మణులకు నమస్కారం. కృష్ణ పరమాత్మకు నమస్కారం. శివునికి, బ్రహ్మకు, గణేశునికి నిత్యము నమస్సులు. శరీరంతో, మనస్సుతో, మాటతో, మిక్కిలి భక్తితో రాత్రింబగళ్ళు త్రిగణముల కన్నను పరుడైన రాధేశుని సత్యస్వరూపుని పరబ్రహ్మను భజించు సరస్వతీదేవికి నమస్కారం. పురాణ గురువుకు నమస్కారం. అన్ని విఘ్నాలు నశింపచేయి దుర్గాదేవికి అనేక నమస్సులు. ఓ సౌనక, పుణ్యప్రదమైన మీ పాదపద్మాలు చూసి ఈవేళ భగవంతుడు గణేశ్వరుడన్న సిద్ధాశ్రమానికి పోవదును అని సూతుడు మునులతో పలికెను. అందరికీ నమస్కారం అండి. ఈ రోజుతో శ్రీ బ్రహ్మవైవర్త పురాణం సమాప్తమైనది. అందరూ శ్రద్ధగా విన్నందుకు చాలా సంతోషం. మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా దీన్ని అందరికీ వినిపించాలని ప్రార్థిస్తున్నాను. సర్వే జన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.